ఆడబోయి నిజంగా మొన్న మా లక్ష్మారెడ్డి గారు, జూపల్లి గారు, ఇంకా మన వెంకటేశ్వర రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు నిజంగానే పులులున్నాయేమో చూద్దామని వీలు పోయినట. ఆడ పులులు కాదు, ఉడతలు కూడా లేవు ఆఖరికి. అదేదో అభయారణ్యమట. ఆ అభయారణ్యం మనం పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే అన్యాయం అయిపోతున్నదట. దానికోసం, దాన్ని కాపాడడం కోసం, ఆ పులులను కాపాడడం కోసం ఈ కాంగ్రెస్ నాయకులు కేసులు ఇస్తారట. ఇది వీళ్ళ రీతి. అంటే 67 ఏళ్ళు మీరు గోసపడ్డది వాళ్ళ గనవడదు. మీకు తాగునీరు ఇవ్వద్దు, సాగునీరు ఇవ్వద్దు, జూరాల నుంచి చెరువులు నింపుకోవద్దు, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని మనం బ్రహ్మాండంగా మొత్తం పాలమూరును పచ్చగా చేసుకోవద్దు. ఇవన్నీ చేస్తే మాకు పుట్టగతులు ఉండవనే భయంతో ఈరోజు ఒక దౌర్భాగ్యపు రాజకీయ క్రీడకు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో తెరదీసింది. ఒకరు ఇద్దరు కాదు, ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయి నాయకులైనారు, మంత్రులైనారు. తెలంగాణ వాదులమని చెప్పుకొని మంత్రి పదవులు ఇయ్యంగానే నోర్లు మూసుకొని మళ్ళీ ఆనాడు అధికారంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రులకు తొత్తులుగా పనిచేసినారు. ఇదే జిల్లా నుంచి మొన్న మన జితేంద్రన్న మీద ఓడిపోయిన ఒక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఆయన నానాడు కేంద్ర మంత్రిగా ఉండే ఆయనను అడిగినారు. ఆనాడు మన విలేకరులు, అన్నదమ్ములు వీళ్ళు కూడా అన్నాడు మనతో ఉద్యమంలో ముందుండి పాల్గొన్న వాళ్ళు, వీళ్ళు పోయి అడిగినారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న పెద్ద ఆయనను, సార్ ఉద్యమం జరుగుతున్నది, పిల్లలు చచ్చిపోతున్నారు, మరి మీరు ఏ వాది, తెలంగాణ వాదా, సమైక్యవాదా, నువ్వా తెలంగాణ ఏర్పడాలంటున్నావా వద్దంటున్నావా, ఏందో తేల్చి చెప్పు, కుండ బద్దలు కొట్టు అంటే ఏమన్నాడు అన్నాడు ఆ పెద్ద మనిషి. నేను తెలంగాణవాది కాదు, నేను సమైక్యవాది కాదు, నేను ఢిల్లీకి పోయినా కదా, చాలా పెద్దోన్న అయిపోయినా కదా, నేను జాతీయవాదిని అని చెప్పి డైలాగులు కొట్టిన అన్నాడు. ఇంకొక ఆయననేమో టీఆర్సీసీసీ అనేది పెట్టిండోటి పెట్టి రాజశేఖర రెడ్డి పిలిచి చెవులో మంత్రం ఊదంగానే మంత్రి పదవి ఇయ్యంగానే టీఆర్సీసీ గంగలో పోయింది, ఆయన మాత్రం మంత్రి పదవిలో కూర్చున్నాడు. ఇట్లాంటి నాయకులు మంత్రి పదవుల కోసం గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళాడినట్టు ఆనాడు ప్రజలు ఉద్యమిస్తుంటే, పాలమూరు పౌరుషాన్ని ప్రజలు రుచి చూపిస్తే ఆనాడు కదలకుండా ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు ఫైళ్ల మీద పెట్టిన నాయకులు ఈరోజు మళ్ళొక్కసారి బస్సు యాత్రల పేరిట వచ్చి ముందుకొచ్చి ఆగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను. ఏమన్నాడు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పడే సమయంలో బెదిరించిండు. ఆనాడు శాసనసభ్యులుగా నేను, కృష్ణన్న, ఇంకా చాలా మంది కూడా మిత్రులం, శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యమంలో, జితేందర్ రెడ్డి గారు పార్టీలో అందరం కూడా కీలకంగా పనిచేస్తా ఉన్నాం. జూపల్లి గారు అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి పాదయాత్ర కూడా పాలమూరును తట్టి లేపే ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వస్తే ఆగమైపోతారు మీరు, మీకు పరిపాలించుకునే తెలివి ఉందా, మీకు అంత సత్తా ఉందా, మేము కదా ప్రభువులం, మేము కదా నడిపేటోళ్ళం, మీ మొక్కలకు అంత తెలివి ఉందా అని చెప్పి ఎక్కిరిచ్చినాడు. ఏమన్నాడు, తెలంగాణ మొత్తం చీకటైపోతుంది, కరెంటే ఉండదన్నాడు. ఏమైంది ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారన్న మాటలు, హేళనగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆ నవ్విన నాపచేనే పండిందన్నట్టు, ఆయన మూతి మీద తన్నినట్టు మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఈరోజు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇది మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క కార్యదక్షత కాదా? 49 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం, 17 ఏళ్లు తెలుగుదేశం ప్రభుత్వం, పెన్షన్లు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.